మీ పోలింగ్ ఏజెంట్ ని సంతకం పెట్టమనండి. కిందటిసారి నియోజకవర్గంలో ఎలక్షన్ లో ఎంతమంది చనిపోయారు? ఎందుకు? సరదాగా అడుగుతున్నానులే. 10 మంది అండి. ఈసారి 100 అని రాసుకోండి. ఎందుకో తెలుసా? రూపాయి విలువ తరిగింది, మద్దతు విలువ పెరిగింది. అందుకని వస్తా. మా వారికి నా మీద అమితమైన ప్రేమ అండి. నేను ఓడిపోతే అది భరించలేడు. అందుకని నేను గెలవడానికి చేతనైనంత సాయం చేయమని ఉద్దేశం. నామినేషన్ పేపర్స్ మీద సెకండ్ చేయడానికి వచ్చావా? కాదు, నామినేషన్ వెయ్యడానికే వచ్చా. ఇవన్నీ కొనడానికి డబ్బేది? ఆ కోటగిరి మళ్ళీ ఏమప్పచెప్పాడు? మానభంగం చేయమన్నాడా, మర్డర్ చేయమన్నాడా? చూడు, నేను నీ నుండి డబ్బు కావాలని కోరుకోలేదు. నీ భార్యగా నీ మనసులో స్థానం కోరుకున్నాను. భర్తగా నీ నుండి ఆదరణ కోరుకున్నాను. మర్యాదగా ఇవన్నీ తీసుకెళ్ళి ఆ కోటగిరి మొహాన కొట్రా. లేకపోతే ఆసుపత్రిలో నువ్వు పోసిన ప్రాణాన్ని అన్నం నీళ్లు ముట్టకుండా నట్టింట్లో వదిలిపెడతాను. ఊరుకుంటున్నాను కదా రెచ్చిపోతున్నావేంటి? డబ్బుకి రంగు, రుచి, వాసన ఒక్కటే. అది నీతిగా సంపాదిస్తేంటి, అవినీతిగా సంపాదిస్తేంటి. అలాగా? అయితే ఆ రౌడీలు చెప్పినట్టు నన్ను పడుకోబెట్టి సంపాదించరాదు? నేను నీ పెళ్ళాన్నని నీ నోరు ఒప్పుకోకపోయినా, ఈ ఊరు ఒప్పుకోకపోయినా, నీ మనసు ఒప్పుకుందయ్యా. అందుకే నా శీలం గురించి ఒక్క చెడు మాట అనేసరికి నీకంత పౌరుషం పొడుచుకొచ్చింది. నీ జీవితంలో మొదటిసారి ఎత్తుని చేయించావు. నీ రక్తంలోకి ఎక్కిన రౌడీజం మత్తు మన బతుకులు తెల్లారక ముందే దిగిపోని. నీ అమ్మ సెంటిమెంట్ తో బెట్టలు చేయాలని చూస్తున్నావే. ఈ బుర్రకి ఒకటే రూటు, ఆ రూటు నాకొక్కడికి ప్రైవేటు. అలాగే గా రాంబాబు రమ్మన్నారు. ఎందుకని? అసమర్థుడైన మిత్రుడి కంటే సమర్థుడైన శత్రువేనైవని తెలుసుకున్నాను కనుక. ఆడు పావుసారు. కూరలు పీకి ఆడించుకుంటా. అప్పుడప్పుడు పులైతాడు. మళ్ళా పంజా కట్ చేసి సర్కస్ చేయిస్తాను. గట్లగా సారు, నా మాట నుండి. వాడంటే ఆ పేట ప్రజలకు భయం, భక్తి రెండు ఉన్నాయ్యా. వాడి చేతిలో ఉన్న ఓట్ల కోసం టెంపరీగా వాడి కాళ్ళు పట్టుకున్నా తప్పులేదు. సార్, రాంబాబు వచ్చాడు సార్. ఇన్నేళ్లుగా కోటగిరిని నమ్ముకున్నావు, ఏం లాభం? ఈ మంగళూరు బేడి దాటి 555 తాగలేకపోతున్నావు. కోటగిరిని ఇలాగా మంత్రి కాదుగా. కావాలనుకున్నా నేనుండగా అతను మంత్రి కాలేడు. అందుకే అతను గుడ్ బై చెప్పి నా దగ్గరికి వచ్చేసేయి. మీ పేటలో ఓటుకు 500 ఇచ్చి అందరికీ ఇచ్చిన మొత్తం నీ ఒక్కడికే ఇస్తా. పార్టీలు మార్చడానికి నేను రాజకీయ నాయకుడిని కాదు, రౌడీని. రౌడీలంతా రాజకీయ నాయకులు అవుతున్నారు. మారిన నా కొడుకులు ఆస్తి కోసమో పదవి కోసమో మారుతున్నారు. తల్లి చెల్లి ఏ గల్లీలో లేని చెల్లి నా కొడుకుని. నాకు రాజకీయాలతో పని లేదు. ఓటుకి ఫుడ్ దొరికితే చాలు. అలా కొట్టిపారేయద్దు. వార్డు కౌన్సిలర్ దగ్గర నుంచి ఎంపీ వరకు ఏది కావాలంటే అది ఇస్తాను. ఎంపీనైతే నాలాంటి రౌడీని మళ్ళీ నేనే వెతుక్కోవాలి. నాకెందుకు ఈ బాధ? కానీ ఒరే గెరటయ్యా, వెళ్లే ముందు నీకు చిన్న లెక్చర్ ఇచ్చి వెళ్ళకపోతే నాకు ఈ పూట తిండరగదు. ఎందుకని? 7 కోట్ల ఆంధ్రుల్ని ఆదుకోవలసిన మంత్రి గారి అంతరాత్మ విశ్వరూపం చూశాను కనుక. గాంధీ గారి దేశంలో గజానికి ఒక రౌడీ పుడుతున్నాడు కనుక. నెహ్రూ గారి దేశంలో అడుక్కొక అన్యాయం జరుగుతుంది కనుక. నీ అబ్బా అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోసులు బ్రతుకుంటే నీలాంటి చెత్త రాజకీయ నాయకుల్ని అంగుళానికి ఒక ముక్క కింద నరికి చెత్తకుండిలో పారేసి ఉండేవారు. రాయబారానికి పిలిచిన పొందు, మందు, విందు టైంను వృధా చేశారు కదరా. దాని విలువ 100. దాన్ని పట్టుకుపోతున్నా. ఈ 100 నేను ఏముండకో ఇస్తాను. నువ్వేమో నీ కొడుకు కోసమో నీ కూతురు కోసమో దాచుకుంటావు. అదే రాజకీయ నాయకుడికి రౌడీ నాకుడికి తేడా. వస్తా. సారు, ఐస్ గడ్డ కింద తెచ్చిన ఎత్తున పెట్టాలనా? గాయని పిలిస్తే మస్తుగా దొబ్బులుంటివి. ఎందుకని? నీ ఓటు కేరళలో ఉందే, ఇది నా ఓటుకి 500. నీకు బుద్ధి ఉండవు, నీకు సిగ్గు ఉండవు, నీకు లజ్జ ఉండవు, నీకు జ్ఞానం ఉండవు. బొంద ఉండో. నేను నీ పెండ్లని, కేరణవాడి పెండ్లన్నా. నేను నీతో బిడ్డను కంటాను, కేరణవాడితో కంటానా? వామ్మో, మహాసాధ్వి, బుద్ధి తక్కువై నోరు జారని తెల్లోయ్. ఈ 500 తీసుకెళ్ళి మీరు చేరు కొనుక్కో. జాకెట్ వద్దా? ఎందుకు తెల్లోయ్? ఈ 100 కూడా తీసుకెళ్ళి
జాకెట్ దాని మీద వస్త్రం కూడా కొనుక్కో. అంతే మళ్ళా గట్లయితే ఓగప్పుడు ఇందిరాగాంధమ్మ సీట్ల మురాజు దేశాయ్ గట్ల కూర్చున్నాడు. అటెంకాలం వల్ల గాయన సీట్లనే ఇందిరాగాంధమ్మ గట్ల కూర్చున్నది. అరే గంతెందుకు అయ్యా మొన్నీ మధ్య కరుణానిధి సీట్ల జయలలితమ్మ కూర్చున్నది కాదు. మళ్ళా నీ ఫాల్తు ఛాయ్ దుకాణంకి లేడీస్ సీటింగులు, మొగోళ్ళ సీటింగులు, ఓ సీటింగులు సీటింగులు. మన బస్తీ మొత్తంలా ఎక్కువ ఓట్లు ఎవరికి వస్తాయి? ఇంకెవరికి వస్తాయండి? ఆ మినిస్టర్ గారు వచ్చి డబ్బు ఇచ్చారు కదండి, ఆయనకే వస్తాయి. అడిగారండి వేడి 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 వేడిగా ఏం కావాలి చెప్పండి. గదొద్దు కానీ సలసల్లంగా జిల్లుజిల్లుగా జబర్దస్త్ కూల్ డ్రింక్ ఒకటి ఇచ్చుకోపోయి. అలాగే. ఇగో 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 మాట పాలకుట్టి ఎక్కడికి పోయింది? పల్లకుట్టే పల్లకుట్టి కావాలి నీకు? హలో, ఏంటి ఫేస్ అలా పెట్టావు? ఏం లేదురా, మనం ఓడిపోయేటట్టుగా ఉన్నాం. వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పాడా? ఆ మంత్రి గారు ఓటు 500 చొప్పున కొనేస్తున్నాడు. కొనుక్కొని రేపు బూతుల్లో ఓట్లేసేది పబ్లిక్ కాదు, మనం మన రౌడీలు. ఆడు అధికార పార్టీ మనిషి, ఆ ఛాన్స్ మనకెందుకు ఇస్తాడు? పోలీసులు కాపలా పెట్టుకుని ఆడే రిగ్గింగ్ చేసుకుంటాడు. పోలీసులకు రౌడీలు భయపడడం ఏంటి? అదే నిజమైతే అల్లరి చేసేవాళ్ళు అసెంబ్లీ దాకా ఎలా వెళ్ళగలుగుతున్నారు? మనం ఓడిపోతే ఆ మంత్రి మన మీద కక్ష తీర్చుకుంటాడయ్యా. ఇప్పుడు ఒక్కటే మార్గం, జరగబోయే ఎన్నికలు ఆపేయాలి. నేను మొట్టమొదట చెప్పాను కదా వాడిని లేపేస్తానని. హలో, ఆ మాత్రం తెలివితేటలు నాకు లేకనే. ఆడు పదవిలో ఉన్నాడురా, ప్రస్తుతం అన్ని ఏమీ చేయలేం. మనం ఎలక్షన్ లో ఓడిపోలేం. ఈ గండం గట్టెక్కాలంటే ఒక్కటే మార్గం, ఇండిపెండెంట్ క్యాండిడేట్ ని లేపేయాలి. ఇండిపెండెంట్? అవును, మా ఇద్దరితో పాటు ఆ ఆంధ్ర గాంధీ గారు ఇండిపెండెంట్ గా నిలబడ్డాడు. ఆ ముసలోడిని చంపేయాలి. ఇంకొకసారి ఆ మాట అన్నావంటే శంకరగిరి మాన్యానికి పంపుతాను. అది కాదు. ఒక గంధిని చంపుకుని గడ్డి తిని బతుకుతున్నా, ఈ గంధిని చంపుకుంటే పెరుగులు తిని బతకాలి. ఎవడో ముసలోడి మీద నీకు అంత ప్రేమ ఏంటి బాబు? ఎవడో ముసలోడా? ట్యూబ్ లో సారా పోసి దొంగతనంగా అమ్ముకుని బతికే నువ్వు అడ్డుతో ఎంత గొప్పవాడివయ్యా. తెల్లోడి దగ్గర గుప్పిడి బిగించి ఎదిరించిన ఆ ముసలోడు ఈ రోజున అదే గుప్పిడి తెరిచి అమ్మా అన్నం అడుక్కుంటున్నాడు. మన కోసం ఇలాంటి త్యాగం చేసిన అలాంటి మహానుభావుడు ఊరికొక్కడైనా లేకపోతే మనది హిందూస్థానం అవదయ్యా, కిరాతక స్థానం అవుతుంది. రౌడీ నా కొడుకు ఈడికి నీతి ఏంటనుకుంటున్నావేమో. ఆ ముసలోడు జోలికి నువ్వు నేనే కాదు, ఈ ఆంధ్రాలో ఎవడడ్డొచ్చినా సరే వస్తే ఇస్తా, ఇస్తే కోస్తా, కూస్తే కోస్తా, కోస్తే లేస్తా, లేస్తే హలో అని తోస్తా. వాడితో మనకేంటండి, 10,000 నాకేమండి, ఆంధ్ర గాంధీ లేపేస్తాను. సరే, ఒకవేళ రాంబాబు గారు అడ్డుపడితే ఆడిని కూడా లేపేయండి. మొగుడు పెళ్ళాలు ఒకే కులం, ఒకే మతం, ఒకే రాష్ట్రం కానప్పుడు నిరసన వ్రతం చేస్తే శోభనం సాఫీగా జరుగుతుందని చెప్పాడు ఖమ్మంలో జంబ మహర్షి. టైం అయిపోయింది. ఏంటి అలా అరిచావు? నేనేం చెయ్యండి. ఎవరు కాదు, బయట ఎవరో తలుపు కొడుతున్నారు. ఎవరమ్మా నువ్వు? అయ్యో, మధ్యలో మీరేమిటండి అడ్డు? నువ్వు రావే. వద్దన్న కొద్ది గదిలోకి వచ్చి చక్కలికి పెడుతున్నాడు. వద్దని చెప్పన్నయ్యా. వాతలు పెడితే పారిపోవాలి కానీ చక్కలకి పెడితే పారిపోవడం ఏంటమ్మా? వెళ్ళమ్మా. రమ్మనండి. గిలిగింతలు తెలియ నేను చెక్కలు గింతలు పెట్టాను. రావే. నేను పెట్టను. అది ముహూర్తం టైం కాస్త అయిపోయింది. ఇంకా ఆడుకోండి. ప్లే గ్రౌండ్, కబడ్డీ, కో, మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోండి. పడుకోవే, నువ్వు పడుకో. నువ్వేమైనా సరే ఇటు నుంచే వెళ్ళాలి. ఎలా పెడతావో నేను చూస్తా. దావో దా. ఈ వయసులో నేనేదో గెలిచి ఉద్ధరించాలని కాదు, పవిత్రమైన ఓటును డబ్బుకి సారాకి అమ్ముకోవద్దని మీకు చెప్పాలని వచ్చాను. మతం మనిషిని ఉద్ధరించదు, కులం కూడిపెట్టదన్న సత్యాన్ని మీకు గుర్తు చేయాలని వచ్చాను. కులం పేరుతో కుత్తుకలు కోసుకునే రాక్షసత్వానికి మనం దిగజారకూడదని మీకు మరీ మరీ మనవి చేస్తున్నాను. రేపే ఎలక్షన్, ఆలోచించి ఓటు చేయండి.
అక్కడ పట్టుకోవాలి పనరా. ఏమిటి ఆంధ్రా గాంధీని మద్దతు చేశారా? అవును సార్, ఎలక్షన్ లాగిపోవాలని కోటగిరి చేంజ్ ఉంటుంది. ఎలక్షన్ లాగిపోతే ఓట్ల కోసం పంచిన ₹1 గోదావరిలో గెలిచినట్టే. మనం ఆంధ్రగాంధీ శవని దాస్తే ఎట్లుంటది? దాచిన హత్య చేయించిన కోటగిరి రహస్యాన్ని బయటపెడతారు. మరి గట్లయితే ఈ గండంలోకి మనం ఎట్లా బయటపడాలి? ఆ శవం ఆంధ్రా గాంధీది కాదని రుజువు చేయాలి. పదండి. తెల్లవారితే ఎలక్షన్స్ అని ₹1 పనిచేశాను రా. ఇప్పుడు ఈ ఇండిపెండెంట్ చచ్చిపోయాడని తెలిస్తే ఎన్నికలు ఆగిపోతాయి. ముందు శవం బట్టలు మార్చేయండి, తల చెత్త కొట్టండి, లేకపోతే తలకాయ మార్చేయండి. ఏది ఏమైనా సరే ఎన్నికల తేదీ మాత్రం మార్చడానికి వీలేదు. జిమ్మడ ఎదవ సచ్చినాడా. హాస్పిటల్ తీసుకెళ్ళాలి, కొంచెం సహాయం చేయండి. హాస్పిటల్ ఏంటి? రాంబాబు గారిని ఆసుపత్రిలో చేర్చారా? చచ్చడా బతుకున్నాడా? డాక్టర్లు బతకడానే చెప్తున్నారు సార్. కేసు సంగతి కోర్టులో చూసుకుందాం. ముందు ఆంధ్రా గాంధీ గారి శవాన్ని జనం గుర్తుపెట్టేట్టుగా చేయండి రా. శవమోహన్ చెక్కేసి ఒంటి మీద రౌడీ బట్టలు వేశారండి. బట్టలు మారినంత మాత్రంతో మనిషి మారతాడంటారా? పిచ్చి మోకాలరా. ఆ శవం ఆడిదనని ఆధారాలు చూపించండి. వెళ్ళండి. ఆ శవం ఆంధ్రా గాంధీదేనని కోటగిరి మనుషులు అల్లరి చేస్తున్నారు సార్. పోలీసులు కూడా అక్కడే ఉన్నారు. ముందా రాంబాబు గారు బతుకుతాడో లేదో కనుక్కోండి. ఎందుకని?
ఆ బాడీ ఆంధ్రా గాంధీదేనని చెప్పే దమ్ము ధైర్యం రాంబాబు గాడికి ఒక్కడికే ఉన్నాయి. అందుకే వాడు చావాలి. వాడు చస్తే ఎలక్షన్ జరుగుతుంది, మనం గెలుస్తాం. ఎందుకని నసపెట్టడం మాని హాస్పిటల్లో ఉన్న రాంబాబు ఊపిరాగిపోయే ఏర్పాట్లు చూడండి. వెంటనే రాణాని పిలిపించండి. ఈ ఇంజెక్షన్ రూమ్ నెంబర్ 13 లో ఉన్న రాంబాబుకి ఇచ్చిరా. అలాగే డాక్టర్. సిస్టర్, నిన్న రాత్రంతా ఆయన అస్సలు నిద్రపోలేదు. నొప్పితో చాలా బాధపడ్డారు. అందుకే ఈరోజు మొత్తం ఇంజెక్షన్ ఇస్తున్నాను. సుఖంగా నిద్రపోతారు. అరే రే, స్పిరిట్ కార్డును మర్చిపోయాను. ఇప్పుడే వస్తాను. ఏంటయ్యా, సందాల కోసం వచ్చారా? కాదు, నీకు సంఖ్యలు వేయడానికి వచ్చాను. హలో, ఈ మధ్యన పోలీసు వాళ్ళు కూడా జోకులేసేస్తున్నారు. షడప్. ఆంధ్రా గాంధీని నువ్వు హత్య చేసినట్టుగా రాంబాబు వాంగ్మూలం ఇచ్చాడు. అందుకని నేను అరెస్ట్ చేస్తున్నాను. చూడు పోలీస్ బాబు, నువ్వన్న సెటప్ పడతా ఊరేయను వినపడినట్టుగా ముఖం ఇడి తిప్పుకుంటా. అంతేగాని చేతికి సంఖ్యలేసి తీసుకెళ్తాను అంటే సారాతో తినే సీకులాగా నిన్ను కూడా సీకి పారేస్తా. డింగిరి డాంగిరి డింగిరి డింగేరి. మనకి చెట్టు దిష్టి తగిలిందంట. తండ్రి బ్రహ్మడి చేత పూజ చేయించాను. ఈ శవశోభనం ఏర్పాటు చేశాడు. ఇంకా మనకి ఢోకా లేదు. అమ్మయ్యా, ఫస్ట్ టైం బట్టలు ఇప్పేదాకా రావటం. ఎంత మంచి ముహూర్తం పెట్టాడు. ఈ టైంలో ఎవరండి బాబు? ఎంతసేపు తలుపు తీస్తారా లేదా? ఎవర్రాను? నాయుడులో వచ్చాడండి. రాయ బయటికి. ఎన్నాళ్ళ నుండి జరుగుతున్నాయి బోధం. రా బయటికి. ఒరే గరటయ్య, మా ఇంటికి వచ్చి నా పెళ్ళాన్ని ఇష్టం వచ్చాడు మాట్లాడతావా? నీ పెళ్ళం ఎట్లనా? ఈమె వంతకి ఇదంతా మోసం, కుట్ర, సంతరం, పంచం, ఆకు, ఒక్క, సున్నం, తొక్క. ఏంట్రా నువ్వు మాట్లాడేది? బొక్క. నా శోభనం గదిలో దూరింది కాక నా పెళ్ళాన్ని పట్టుకొని వచ్చి కేటావా? ఓర అమ్మాయి కూడా నువ్వు ఇంకా అంబాజీ పెడతానే ఉండిపోయినావు. నేను ఓం ముందటెళ్ళ దీన్ని కాజీపేట స్టేషన్ లో చూసి లేపకొచ్చి లాలాపేటలో పెళ్లి చేసుకున్నా. నాయుడుపేట సత్రంలో మా శ్రావణం జరుగుతుంటే గప్పుడికి ఇది లటక్కున నడిపెట్ల మాయమైంది. ఇంకో గిప్పుడు కలవాడదే. అబద్ధమండి, నాకేం తెలీదు. అయినా ఈ మొగాన్ని ఎలా ప్రేమిస్తాను? కంచి, ధర్మరం, ఆరండి, ఫుల్ ఆయిల్, మస్తు రకాల చీరలు రోజుకొక లెక్కన వాడచ్చు, తప్పులే. వాడ, కర్మ, మెటర్ రకరకాల చెప్పులు వాడచ్చు, తప్పులే. బొట్టు, కాటుక, గాజులు ఎయ్యైన వాడచ్చు, తప్పులేదు. కానీ మొగుణ్ణి మాత్రం మార్చబడే సావిత్రి. సావిత్రి సావిత్రి రే సన్నాసి, బైరాగి, బండారి, పిండారి, తాగపోతే ఎదవా. ఇది సావిత్రి కాదురా. నీ పని చెప్తాను రీ.
ఇప్పుడు చెప్పరా సావిత్రి ఏమో సాగుతుంది కదా ఉప్పలు ఎరకు తిరుగు ఏం తిరగదు కదా ఎక్కడ తిరగవే ఏం తీసుకుంటూ పడతాడు పాలకుట్టి నువ్వు నా పెళ్ళం కాదులే నా పెళ్ళంకి 2 జల్లుంటాయి క్షమించమ్మా అన్నా నన్ను క్షమించన్నా అలాగే నన్ను క్షమించు గణపయ్యా ఊరి నీదు పదేగా ఇక్కడ పడుకున్నాయారా ఆ గురకేట్రా నాయరా శుభవాటు శోభనం చేసుకుందాం అనుకుంటే ఇక్కడ వచ్చి పడుకున్నాయి దుప్పదగా శవ ఈ శవ శోభనం ఏంటి దేవుడు అయ్యో ఏ ముహూర్తాలు శోభనం పెట్టుకున్నానో కానీ మొట్టమొదటి రోజు పావులోడు పాలోడు కళ్యాణం లేచిపోయిందని ఒకడు ఈ తాగుపోతాడు వీళ్ళందరూ ఇక్కడే చావాలా మనకి శోభనం వచ్చి రాలేదు రేపే డ్రైవర్ ఆటో ఆపు. ఇక్కడెందుకు ఆపమన్నావు? నువ్వు త్వరగా కోలుకుంటే సత్తమ్మ తల్లికి కొబ్బరికాయ కొడతానని మొక్కుకున్నాను. వెళ్ళిరా. ఏం బాబు ఆరోగ్యంగా ఉన్నావా? చూడయ్యా, నువ్వు ఆసుపత్రి పాలైనప్పటి నుంచి జానకి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదయ్యా. ఎన్ని దేవుళ్లకు ముక్కిందో, ఎన్ని అంగప్రదక్షిణాలు చేసిందో. ద్వేషించవలసిన మనిషిని ప్రేమించగలిగే గొప్ప హృదయం భగవంతుడు ఆమెకిచ్చాడు. ఆ రుణం నువ్వు ఎలా తీర్చుకుంటావో. ఆగో చూడమ్మా, ఇది రోడ్డు మీద మొలిచిన పిచ్చి చెట్టు కాదు, సైడ్ కాలో పక్క పడి ఉన్న బండరాయి కాదు, సత్యమ్మ గుడి. ఎవరంటే వాళ్ళు టెంకాయ కొట్టకూడదు. చెడిపోయిన కొబ్బరికాయ కొడితే సత్తమ్మ తల్లి ఒప్పుకుంటుంది, కానీ చెడిపోయిన ఆడది కొబ్బరికాయ కొడితే ఆ తల్లి ఊరుకోదు. ఈ దేవత మహత్యం తెలియక వచ్చినట్టున్నావు. ఇక్కడకు భార్య భర్తలు కలిసి వచ్చి టెంకాయ కొట్టాలి. ఉంచుకున్న ఆడదొచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొట్టకూడదు. Thank you.